ఇమాజిన్ చేసుకోండి, మీ గట్ అనేది ఒక బస్లింగ్ మెట్రోపాలిటన్ సిటీ. అక్కడ ట్రిలియన్స్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ సిటిజన్స్ లివ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా ఒక యునీక్ మైక్రోబియంని క్రియేట్ చేస్తుంది. ఒక ఫింగర్ ప్రింట్ లాగా ప్రతి ఒక్క మైక్రోబియం, ప్రతి ఒక్కరి కడుపులో ఉన్న గట్ బ్యాక్టీరియా యునీక్. ట్రిలియన్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా కాంబినేషన్ ఇది. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ సిటీలో, బస్లింగ్ సిటీలో కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ ఎక్కడికి చేస్తుంది? మన బ్రెయిన్కి. ఇదేం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది ఒక కటింగ్ ఎడ్జ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ బయాలజీ గురించి. అండ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేసింది ది మైండ్ గట్ కనెక్షన్ బై డాక్టర్ ఎమరన్ మేయర్. ఈ బుక్లో మనం ఈ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇది మన బాడీని, మన క్రేవింగ్స్ని, మన మూడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. చాలా వందల సంవత్సరాల నుంచి డాక్టర్స్ హ్యూమన్ బాడీ ఒక కాంప్లెక్స్ మిషన్ అని అనుకుంటున్నారు. సింపుల్గా సపరేట్ ఫిక్సబుల్ పార్ట్స్ అని అనుకుంటున్నారు. అంటే చెయ్యి ఒకటి, లంగ్స్ ఒకటి, కిడ్నీస్ ఒకటి, ఐస్ ఒకటి. ఏ పార్ట్ అయితే రిపేర్కి వచ్చిందో, అంటే పని చేయట్లేదో, దాన్ని అయితే రిపేర్ చేయొచ్చు, లేదంటే రిప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ సింప్లిస్టిక్ అప్రోచ్ ఏదైతే ఉందో డాక్టర్స్ది, ఇది కొత్త డిస్కవరీస్తో చాలా ఎక్కువగా క్వశ్చన్స్ని తీసుకొస్తుంది. వాళ్ళకి చాలా ఎక్కువ డౌట్స్ని కూడా తీసుకొస్తుంది. అండ్ మన బాడీ సిస్టమ్స్ అనేది ఒక ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పేసి ఇప్పుడే చాలా వరకు అండర్స్టాండ్ అవుతున్నారు. సో దీంట్లో మెయిన్గా సెంటర్స్ చేసి తీసుకుంది బ్రెయిన్ గట్ యాక్సిస్. సో దీంట్లో మన గట్ ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ అసలు మన గట్ నిజంగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన బాడీని తెలుసుకుందాం. మన స్టొమక్, మన గట్, ఓకే, ద ఇంటెస్టైన్స్ అన్నీ ఒక అన్సంగ్ హీరో. ఇది జస్ట్ ఒక ఫుడ్ ప్రాసెసర్ మాత్రమే కాదు, మన ఓవరాల్ టోటల్ ఇన్ఫ్లుయెన్స్, టోటల్ బాడీ అండ్ బ్రెయిన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక బ్యాక్ బోన్ లాగా అనుకోండి. మీ బ్రెయిన్కి ఎనర్జీ సప్లై చేయడమే కాదు, దాన్ని ఎలా ఆలోచించాలా, ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ని మార్చేది కూడా మీ గట్టే. సో మీకు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ ఇవ్వడానికి ముందు లోపల కడుపులో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందా? బటర్ఫ్లైస్ ఫీల్ అవుతున్నట్టు. సో అది మీ గట్ మీ బ్రెయిన్తో మాట్లాడుతుంది. నార్మల్గా ఇక్కడ ఎవరికైనా కోనిక్ స్ట్రెస్ లేదంటే డిప్రెషన్ అయినా ఉన్నప్పుడు వాళ్ళ ఎక్కువగా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్ డైజెషనే. అండ్ మీ గట్ ఇష్యూస్ ఏవైనా కడుపులో ఏదైనా ఉన్నప్పుడు అది చాలా ఎక్కువగా మీ మూడ్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మీ గట్ ఒక సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? ఇది ఎనెట్రిక్ నర్వస్ సిస్టమ్. ఇది ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ మన గట్ మొత్తం లైనప్ అయి ఉంటాయి. సో ఇది నిజం చెప్పాలంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, కానీ మీ కాన్షియస్ రేడార్ కింద వర్క్ చేస్తుంది ఇది. సో దీన్ని సెకండ్ బ్రెయిన్ అని అంటారు. అండ్ మీరు గట్ ఫీలింగ్స్ అని అంటారు కదా, అది మ్యాజిక్ కాదు. నిజం చెప్పాలంటే ఈ ఎనెట్రిక్ నర్వస్ సిస్టమ్ దాని మీద ఆధారపడి ఉంటుంది, దాని ఎక్స్పీరియన్సెస్ పైన, దాని సెన్సరీ డేటా పైన. మీకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చాయి అనుకోండి, మీరు అవి మిస్ అవుతున్నారు అని చెప్పేసేది కూడా ఇదే. సో నెక్స్ట్ టైం మీరు బజ్జీలు తినాలనిపించినా, స్వీట్స్ తినాలనిపించినా యాక్చువల్లీ బ్రెయిన్ కాదు అడిగేది, అది మీ గట్ అడుగుతుంది. అండ్ సో మీరు మీ గట్ని కంట్రోల్ చేయండి. జస్ట్ లైక్ మీ బ్రెయిన్ని ఎలాగైతే కంట్రోల్ చేస్తారో అలా మీ గట్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి చూడండి. బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి మెడిటేషన్ చేయండి. అండ్ గట్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ప్రాసెస్డ్ ఫుడ్ని మొత్తం తగ్గించేసేయండి. అండ్ ఇక్కడ ఈ బయోడైవర్సిటీ అనేది ఎర్త్కి ఎలా ఇంపార్టెంటో మన గట్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా వెరైటీ ఆఫ్ ద బ్యాక్టీరియల్ స్పీషీస్ ఉంటే అంత బెటర్గా మన గట్ మైక్రోబయం ఫ్లోరిష్ అవుతుంది. ఎంత తక్కువగా ఉంటే అంత ఘోరంగా ట్రబుల్ అన్నమాట మన హెల్త్కి. సో ఈ ఇన్నర్ ఈకోసిస్టమ్ మన గట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాన్ని ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ది ఎంబ్రేస్ మెడిటరేనియన్ డైట్, అంటే ఆలివ్ ఆయిల్, ఫిష్, చాలా వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇవి మీ మైక్రోబయామ్కి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ది ఫెర్మెంటేషన్ ఫుడ్, అంటే ఇడ్లీ, దోశ, లైక్ దిస్, ఓకే. అలాగే పెరుగు, కిమ్చి, ఇంకా మిగిలిన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైనా సరే. అండ్ థర్డ్ది ప్రాసెస్డ్ ఫుడ్స్ మొత్తానికి జోలికి పోకండి. ఆ చిప్స్, బజ్జీస్ అంటే టోటల్ ఆయిల్ ఎప్పటికీ డీప్ ఫ్రై అవుతుంది కదా, దాని గురించి. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇలాంటి వాటికి దగ్గరికి పోకండి, ఇది ఒక పొల్యూషన్ లాంటిది. అండ్ కన్సిడర్ ప్రోబయోటిక్స్ మీకు అవసరం ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని చివరికి